సో ప్రస్తుతానికి యాంకర్ స్వేచ్ఛ మృతిపైన పోలీసులు పదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఆ తల్లి ఆ పాపతో ఆడుకుంటుందో. చూడండి ఇప్పుడు ఈ పాపే తన తల్లి లేనటువంటి ఆ వార్త విన్న తర్వాత గుండెలు అవిసేలా గుండెలు పగిలేలా ఎంతలా రోధించుంటుందో అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఆ పాప విషయం తలుచుకుంటేనే కొంత ఆందోళనకరంగా ఉంది, కొంత బాధేస్తోంది. సో ఏదేమైనా కూడా ఒక స్ట్రాంగ్ లేడీగా ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ రకంగా మరణించే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నేత పూర్ణచంద్ర నాయక్ చేతిలో బలైపోయిందన్నట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన మూలంగానే చనిపోయిందని చెప్పి చాలా కరాకచ్చిగా అటు స్వేచ్ఛ కూతురు అదేవిధంగా స్వేచ్ఛ తండ్రి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి స్వేచ్ఛకు సంబంధించిన గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్వాధీనపరచుకుని తెలుస్తోంది పోలీసులు. సో వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి చిన్న ఆధారం దొరికినా కూడా స్వేచ్ఛ విషయంలో అసలు ఏం జరిగిందనేది బయటపడే అవకాశం ఉంది. పూర్ణచంద్ర నాయక్ చేయడం మూలంగానే స్వేచ్ఛ మరణించిందని చాలా క్లియర్గా కరాకచ్చిగా అటు తల్లిదండ్రులు చెప్పడంతో ప్రస్తుతానికి పూర్ణచంద్ర నాయక్ పరారులో ఉంటే తెలుస్తోంది. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని కూడా తెలియదు. కానీ ప్రస్తుతానికి ఆయన అయితే పారిపోయాడు, జంప్ అయిపోయాడని మాత్రం చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కానీ పూర్ణచంద్ర నాయక్ని కాపాడే ప్రయత్నంలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి పూర్ణచంద్ర నాయక్ రైట్ ఒకసారి అక్కడికి చేరుకున్న ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి. ప్రజా సంఘాలు అక్కడికి చేరుకున్నాయి. స్వేచ్ఛ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో స్వేచ్ఛ మృతదేహం ఇంటికి చేరుకుంటోంది. మరి కాసేపటి నుంచి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు చేరుకున్నాయి. ఒకసారి ఈ ఘటన పైన ప్రజా సంఘాలు మాట్లాడుకొచ్చాయి. ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి కూడా అక్కడికి చేరుకున్నారు. తను కూడా ప్రజా సంఘాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తను ఏం మాట్లాడారో చూద్దాం. స్వేచ్ఛ 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నది, ఎంతో మందికి తెలిసి ఎన్నో పరిచయాలు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఏం చెప్తారు? ఏం చెప్తాం నాన్న, ఆడపిల్ల కలెక్టర్గా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆడది దేశంలో ఆడదానిగానే చూడబడుతుంది, ఆడపిల్లగానే అణచివేయబడుతుంది. ఈ పితృస్వామ్య వ్యవస్థలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే తన హత్యకు గురి కాబడుతుంది, ఆత్మహత్య చేసుకోబడుతుంది. సంతనేమో మొగుడు చేతిలో సావబడాలి మేము, లేకపోతేనేమో వాడు పెట్టే హింసలకు మేమే చచ్చిపోవాలి. ఇప్పుడు మీడియాలో ఉన్న మీలాంటి పిల్లలు స్వేచ్ఛ కావాలనుకున్న వాళ్ళు ఎంతో ప్యాషన్తో మీకు మీడియాకు పోతారు. సమాజంలో జరిగే తప్పులను చూపిద్దామని పోతారు. మీరు మీ బాధను మీరు చెప్పుకోనప్పుడు మీడియా ఎందుకు బిడ్డ, మీరు వదిలేయండి దాన్నిగా. తను కూర్చున్నప్పుడు చెప్తే అయిపోతుండే కదా. ప్రయత్నం చేసింది, అందరు ఆడపిల్లలాగా ఓపికకుండి భరిద్దామని ప్రయత్నం చేసింది. ప్రయత్నం విఫలమైంది. తను చేసుకుందా, తను చేసుకోవడానికి వాడు ప్రేరణ అయినది అన్నది రేపు వచ్చే రిపోర్ట్లో పడి తెలుస్తుంది. అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమాల్లో మీరు కూడా ఉన్నారు, అక్క కూడా పని చేసింది. ఏ విధంగా ఉండేది అనుబంధం? అక్క ఏ విధంగా ఉండేది చిన్నప్పటి నుండి? నాకు తనకు ఒక 2-3 ఇయర్స్ తేడా నాన్న. చిన్న పిల్ల మనస్తత్వం అదే చూడడానికి అంత పాషగా ఉంటుంది, కానీ అది చిన్నప్పటి నుంచి ముట్టుకునే మాసిపోయేలాగా చాలా పాషగా ఉంటుంది. కానీ మురికిని కూడా ముద్దాడేంత స్వేచ్ఛ దాని దగ్గర ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటుంది. అది ఇంటి దగ్గర నుంచి వస్తుంది. మేము ఎక్కడన్నా రోడ్ల మీద ఉద్యమ సమయంలో పాటలు పాడితే అది తిన్న అన్నము ఇంత టిఫిన్ బాక్స్ పట్టుకొని మా కోసం గోషి కట్టుకున్న వాళ్ళ కోసం తీసుకొస్తుండే. దానికి అంత ప్రేమ, ఉద్యమంలో పెరిగిన బిడ్డ కదా, ఉద్యమకారుల బిడ్డ కదా, చాలా ప్రేమ ఉంటుంది. ప్రజలన్నా చాలా ప్రేమ ఉంటుంది తనకి. అక్క డిబేట్స్ కూడా చూసినా చాలా స్ట్రాంగ్గా ఉంటే చాలా అగ్రెసివ్గా వెళ్తుంది, కానీ ఇంత పెరిగితనం ఉండదు అని కూడా ఒకవైపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. నిజంగా ఒకవైపు హ్యాంగ్ చేసుకుంది అనుకుంటారా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే తనైతే చనిపోదమ్మా. చంపే రకమే కానీ చనిపోయే రకమైతే కాదు. తను చంపింది అన్నది నా ఒపీనియన్. ఖచ్చితంగా వాడు చంపిండు. ఆమె చనిపోయి 5 నిమిషాల ముందు ఆ ఇంట్లో నుంచి పోయిండ్రని చెప్తున్నారు చూసిన వాళ్ళు. ఆమె పోయిన తర్వాతనే పాపాడికి పోయింది. పాపాడిపోతే తలుపు కొడితే తీయలేదు, తర్వాత తెలిసింది వాడే చంపిపోయిండు. అంటే పూర్ణచంద్రరావు ఎలాంటి వారు అసలు ఏంటి మీకేమైనా తెలుసా? పూర్ణ గురించి మేము సారథిలో ఎంప్లాయీస్, నేను సారథిలో ఎంప్లాయీ అమ్మ. నేను ఒక 2-3 అమ్మాయిలు వేధిస్తే పంచాయతీలు మేము మాట్లాడినాం. అంటే సారథిలో కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడిండ్రు వాడిని. ఒక అమ్మాయి అయితే వాడిని చంపనికి కూడా అటాక్ చేసింది. నువ్వు ఇట్లా అమ్మాయిలను వేధిస్తున్నావు, అంత దుర్మార్గుడు వాడు. అమ్మాయిలని అప్పుడు పెళ్లి కాలే వాడికి, ఇంకా అమ్మాయిలు ఎమ్మడి పడేవాడు వాడు. చూస్తే అసలు అనుకోరు వాడిని, అసలు అమ్మాయిలు ఎమ్మడి పడతాడని వాడు. అంత దుర్మార్గుడు వాడు, సైలెంట్ కిల్లరు వాడు. ఖచ్చితంగా శిక్ష పడాలి నాన్న. మీ వంతుగా మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మీడియా నుంచి. ఎందుకంటే మీడియాలో ఉండి 20 ఏళ్ళు మీడియా రంగంలో ఉండి
దశలకు ఒక 15,000 16,000 స్థాయి నుంచి ఉద్యోగం నుంచి అంటే చిన్నగా బయటలు చెప్పుకున్న కాడ నుంచి కూర్చొని రీడ్ చేసే వరకు వచ్చిందంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు మీకు కూడా తెలుసు కదా. ఇట్లాంటి స్థాయిలో చనిపోయిన పిల్లలు ఎవరైనా చావు అనేది సహజం అందరికీ, కానీ ఇట్లా చనిపోవద్దు ఎవరు. ఆ చావుకు ఒక మార్గం కూడా ఉండాలి, దానికి ఒక పరిష్కారం కూడా కావాలని కోరుకుంటున్నాను. అంటే పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి ఇంత స్ట్రాంగ్ ఉన్న ఒక అమ్మాయే బలి అయింది, ఇంకా బయట ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఏమంటారు? బయట ఉన్న అమ్మాయిలు తప్పుకొని ఉండొచ్చు అమ్మ, ఎందుకంటే ఎదురు తిరిగారు వాళ్ళు ఏమన్నారని వాడుకొని వదిలేసిండు వాడు ఇప్పటి వరకు. ఈ అమ్మాయి ఎదురు తిరుగుతుంది, రేపు ఏదైనా ప్రశ్నిస్తుంది, అవసరం వస్తే నన్ను లోపల దోస్తుందని వాడు ఇట్లా చేసిండని నా అభిప్రాయం. ఆయన పొలిటికల్గా ఏమైనా బలం, చాలా పెద్ద బలం ఉంది ఆయనకు, ఆయన వెనకాల మీకే రేపని తెలుస్తుంది కదా. ఎవరికి పిఏగున్నాడు, ఎవరెమ్మడి తిరుగుతున్నాడు, ఏ సంస్థలో పనిచేస్తున్నాడు, ఎవరెమ్మట్టున్నాడు మీ అందరికీ తెలుసు. అదన్నీ రేపు బయటికి రావాలి, పోలీసులు తీయాలని మనసారా కోరుకుంటున్నాను నేను. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అండదండలు చూసుకొని చేసిండా, వాడు పుట్టుకతోనే వాడు బుద్ధి అట్లాంటిది అన్నది రేపు ఇంట్రాగేషన్లో కానీ పోలీసుల దగ్గర కానీ తెలుస్తుంది. అంటే అక్కతో చిన్నప్పటి నుంచి మీకు సంబంధం ఉన్నది, ఏమైనా షేర్ చేసుకున్న పూర్ణచంద్రరావు గురించి ఏమైనా మీకు చెప్పిందా? అసలు లేదు నాన్న, తను 4 years నుంచి తనతో స్పెండ్ చేస్తుంది, కలిసి బతుకుతుంది, ఒక అబ్బాయితో ఉంటుందంటే సర్లే పాప ఉంది కదా తనకు నచ్చినట్టు బతుకుతుంది, చెప్పే స్థాయిలో లేదు కదా, పెద్దగా అయింది కదా, అది కూడా డెసిషన్ మంచిగా తీసుకొని ఉంటుందిలే, బతకని అనుకున్నాం తప్ప ఎప్పుడూ మాట్లాడలే. అంతకన్నా ముందు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవాలి, స్వేచ్ఛ పాప ఉందంటే నా బిడ్డను నన్ను చూసుకుంటూ ఉంటే నేను చేసుకుంటా చూడు అన్నది. అట్లా పాప అంటే చాలా ఇష్టం రా తనకి, ఎన్ని బాధలు వచ్చిన పాప కోసం బతికింది, చాలా ఇష్టం. దీనిపైన పోలీసులు ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? ప్రాథమికంగా అయితే హ్యాంగింగ్ అని కూడా తీసుకున్నారు వాళ్ళు. పోలీసులు వెళ్ళాలని మనం నిర్దేశించేది లేదు నాన్న, నిజాయితీగా చేయాలని కోరుకుంటున్నాం, చట్ట వ్యతిరేకంగా కాకుండా. ఎంత పెద్దోళ్ళు ఉన్నా ఒక ఆడపిల్ల, జర్నలిజంలో ఉన్న ఒక ఆడపిల్ల కాబట్టి ఆ ఆడపిల్లకు న్యాయం జరిగేలాగా శిక్షించాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఖచ్చితంగా దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా సూసైడ్ చేసుకునేంత పిరికిది కావాలని ఆయన ట్రాప్ చేసి ఆయన వల్ల చిక్కుని స్వేచ్ఛే కాకుండా అనేక మంది అమ్మాయిలు ఆయనకు బలయ్యారు. దీనిపైన ఖచ్చితంగా ఆయనకు పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఒకవైపు వేముల వీరేశం గారి సత్యం అయితే ప్రస్తుతం అంతా చెప్తున్నారు. కెన్ గణేష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. గాంధీ ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం తదనంతరం రామ్నగర్లోని తల్లిదండ్రుల నివాసం దగ్గరికి స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించారు. పెద్దంత అక్కడికి మీడియా శ్రేణులు చేరుకుంటున్నారు, జర్నలిస్టులు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా అందరూ చూడండి, కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ప్రస్తుతానికి రామ్నగర్లోని తల్లిదండ్రుల నివాసం దగ్గరికి స్వేచ్ఛ మృతదేహం చేరుకుంది. సో ఈరోజు మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా మొదలు కాబోతున్నాయి. సో జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, అటు తనతో పాటుగా పనిచేసినటువంటి మీడియా ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులంతా చేరుకుంటున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. స్వేచ్ఛని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా అటు మీడియా రంగం నుంచి చాలామంది ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడికి అల్లనారాయణ కూడా చేరుకున్నారు, మీడియా అకాడమీ, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్. సో ఆయన అక్కడికి చేరుకున్నారు, ఆయన కూడా స్వేచ్ఛకి నివాళులర్పిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మృతదేహం దగ్గర అక్కడ చెరుకు సుధాకర్ ఉన్నారు. చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమకారుడు, స్వేచ్ఛకి అన్ని రంగాల నుంచి, అన్ని వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు అందరూ కూడా. అటువైపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కీలకమైన వ్యక్తులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బికాజ్ తన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసింది, జర్నలిస్ట్గా తన వంతు పాత్రని పోషించిందని చెప్పి వారంతా చెప్తున్నారు. మరోవైపుగా ఇటు ప్రజా సంఘాలు, బికాజ్ తన తల్లిదండ్రులు కూడా ఉద్యమ బాట నుంచి, కమ్యూనిస్టు భావజాల నుంచి వచ్చిన వారు కాబట్టి వారంతా ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. అక్కడికి వారంతా చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడికి ప్రజా సంఘాల వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు అందరూ అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకవైపు నుంచి వారంతా పూర్ణచందర్ నాయక్ పైన కూడా చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పైన చేస్తున్నారు. రామ్నగర్లోని తన తల్లిదండ్రులు ఉండేటువంటి నివాసం దగ్గరికి స్వేచ్ఛ మృతదేహం చేరుకుంది. మరి కాసేపట్లో స్వేచ్ఛకు సంబంధించి అంత్యక్రియలు కూడా మొదలు కాబోతుంది. చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో కనిపించినటువంటి ఈ వ్యక్తే పూర్ణచందర్ నాయక్. ఈ వ్యక్తి కారణంగానే ఈరోజు స్వేచ్ఛ చనిపోయిందని చెప్పి ఆ కుటుంబీకులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, పూర్ణచందర్ నాయక్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా పరారైపోయాడని కూడా ప్రస్తుతానికి కొంత అటు స్వేచ్ఛ కుటుంబీకులు, స్వేచ్ఛ పాప వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.
పూర్ణచంద్ర నాయక్ని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప రామ్నగర్ నుంచి ఎక్కడైతే తల్లిదండ్రులు ఉన్నారో అక్కడికి స్వేచ్ఛ మృతదేహం చేరుకుంది, అక్కడ అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, అక్కడికి ఎవరెవరు చేరుకుంటున్నారో అక్కడికి చేరుకున్న వారి రియాక్షన్ ఏంటి? బికాజ్ తాను తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జర్నలిస్ట్గా చాలా కీలక పాత్ర పోషించిందని తెలంగాణ ఉద్యమకారులు చెప్తూ వారంతా కూడా అక్కడికి తనకు నివాళులర్పించేందుకు వస్తున్నారు. మీడియా రంగానికి సంబంధించిన జర్నలిస్టులు వస్తున్నారు, ప్రజా సంఘాల అన్ని వైపుల నుంచి తన పెద్ద ఎత్తున అక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? రైట్, రామ్నగర్ నివాసానికి కాసేపటి క్రితమే ఇటు స్వేచ్ఛ మృతదేహం చేరుకున్నది. ఇటు మీడియా నుంచి కావచ్చు, అటు అన్ని రంగాల నుంచి ప్రముఖులు కూడా ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం కూడా విషాద చేయాలనుకునే పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దాదాపు 20 ఏళ్ళుగా ఇటు ఇండస్ట్రీలో ఉండటంతో అందరూ కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పటికీ అటు లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకొని పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నాయకులను వారితో కూడా మాట్లాడదాము. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న మాట, వాళ్ళ డాడీ కూడా పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పైన కూడా ఒక డౌట్ రేజ్ చేశారు. ఏమంటారు? అసలు స్వేచ్ఛ గురించి మాట్లాడాలంటే ఆమె సామాజిక స్పృహను గుర్తు చేసుకోవాలి. చెప్పినట్టు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికి పంద అస్సలు కాదు. పైగా ఆత్మహత్యలను ఆపగలిగే శక్తి సామర్థ్యాలనే ఆ పని కూడా చేసింది ఆమె. స్టూడియో ద్వారా డిస్కషన్స్లో లేక తెర వెనుకనో చాలా సందర్భాల్లో ధైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి, ఆత్మస్థైర్యాన్ని పెంచి ఆత్మహత్యల్ని ఆపగలిగే ఆమె హఠాత్తుగా తను చాలించడం, జీవితాన్ని అర్ధంతరంగా ముగించడం అంటే ఖచ్చితంగా ఆమె మానసిక సంఘర్షణకు, మానసిక ఒత్తిళ్లకు గురై ఉంటుంది. దీని మీద 2-3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. అసలు ఆమె హత్యకు ప్రేరేపించిన కారణాలేంటి, అసలు దీని వెనక ఉన్న హస్తాలేంటి, ఇది పోలీసులు నిష్పక్షపాతంగా బయటపెట్టాలి. డెఫినెట్గా ఖచ్చితంగా ఒక హస్తం ఉంటుంది ఆమె ఆత్మహత్య చేసుకొని సడన్గా చనిపోవడం అంటే. 3 రోజుల క్రితం వరకు కూడా సమాజంలో అందరితో కలుపుగోలుగా తిరిగిన, కూడా మంచిగా తిరిగిన ఆమె ఒక్కసారిగా బలవన్మరణానికి గురి కావడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దీని మీద పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు స్వేచ్ఛ మరణం వెనుక జరిగిన నిజాల్ని బయటకు తీసేందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన మేము తీవ్రంగా కృషి చేస్తాం. రోజు మన్న వార్తలు చదివి ఈ రోజే వార్త కావడం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఏమంటారు? అసలు నేను ప్రత్యేకంగా తెర మీద కోరుతున్నాను, మహిళా జర్నలిస్టులకి కావచ్చు, మామూలు జర్నలిస్టులకి, అందరికీ జర్నలిస్టులకి అసలే పని ఒత్తిడి ఎక్కువ. జర్నలిజం వృత్తి అంటే పని ఒత్తిడి ఎక్కువ. మీరు చాలా మానసిక సంఘర్షణకు గురవుతారు. దయచేసి ఆత్మహత్యలు, ఇలాంటి వాటికి పరిష్కారం కాదు. మానసిక స్థైర్యంగా ఉండాలి. మనం వృత్తిలో ఎన్నో ఆటుపోటును ఎదుర్కొంటాం, ఎన్నో చూస్తుంటాం, ఎన్నో సంఘటనలకు పరిష్కారం చూపెట్టేవాళ్ళం మనం. కనుక ఆత్మహత్యలు పరిష్కారం కాదు. వాటిని డెఫినెట్గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆత్మహత్యలే కాదు, తాజాగా మీరు వరంగల్లో చూశారు, పని ఒత్తిళ్లు, మానసిక టెన్షన్ భరించలేక వరంగల్లో వారం రోజుల వ్యవధిలో 2 జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు హార్ట్అటాక్ గురై చనిపోయినారు. నిన్న హన్స్ ఇండియా రిపోర్టర్ చనిపోయింది, అంతకుముందు సాక్షి స్టాఫ్ రిపోర్టర్. అంటే ఈ వృత్తిలో కూడా బాగా ఒత్తిడి, టార్చరు, పని ఒత్తిడి పెరిగిపోతుంది. కనుక జర్నలిస్టులు మానసిక ఒత్తిడి ఉన్నా, పని ఒత్తిడి ఉన్నా దయచేసి సామరస్యంగా దాన్ని మంచిగా ఒక ఆహ్లాదకరంగానే దాన్ని స్వీకరించి పనిచేయాలి. ఆత్మహత్యలకు మాత్రం దయచేసి ఆ వైపు అసలు దృష్టి పెట్టొద్దు. ఇంకే ఆ పని చేసే వాళ్ళను ఆపాల్సిన బాధ్యత మన జర్నలిస్టులుగా మనపై ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని నేను కోరుతున్నాను. అంటే పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి చాలా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం అంటే చాలామందిని ట్రాప్ చేసుకోవడం అనేది ఈ స్వేచ్ఛ మరణం తర్వాత అతని అసలు రూపం అంతా బహిర్గతం అవుతుంది. మేము కూడా అనుకునేది, సమాజం మొత్తం అనుకునేది, స్వేచ్ఛకి అసలు అతని నుండి ఏదైనా పెద్ద ఎత్తున టార్చర్ గురై ఉంటుంది. అతను ఒక పెద్ద హస్తం ఉంది. ఇతను చాలా సందర్భాల్లో చాలామంది చెప్పుకుంటుంటారు. ఇప్పుడు తెలుసు, చాలామంది మిత్రులు ఇక్కడ చెప్తున్నారు, నాకు చాలా పెద్ద హస్తము, మొత్తం ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో నా జేబులో ఉండే అనే మాటలు మాట్లాడతాడట. వాడు ఎవడైనా కానివ్వండి, వాడు ఎవడైనా దీనికి క్షమాభిక్ష పెట్టే సంఘటన కాదు ఇది. పైగా ఒక సమాజంలో గుర్తింపు పొందినటువంటి ఒక సెలబ్రిటీ అమ్మాయి ఆమె. కనుక 100% వాడికి ఈమె హత్యకు ప్రేరేపించిన వాడు ఎలాంటి ప్రేరేపణకు గురి చేసింది అనేది బయటపడాలి. అట్లాగే వాడు గతంలో ఎంతమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడింది అనేది కూడా బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మేము మా సంఘం డిమాండ్ చేస్తుంది. అక్క డిబేట్
చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఆపోజిట్ వాళ్ళని కూడా చాలామంది వణికిపోతుంటారు అక్కడ డిబేట్స్లో చూసుకున్నట్లయితే. అంత స్ట్రాంగ్ ఉమెన్ ఈ విధంగా ఒక వ్యక్తి వల్ల బలి కావడం ఏం చెప్తారు? నిజంగా నేను చెప్తున్నా మొదటి నుండి ఆమె అస్సలు పిరికి పంద కాదు. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన ఆమెకు అస్సలు ఉండదు. ఎందుకంటే నాకు నెల రోజుల క్రితం కూడా కలిసి చాలా విషయాలు షేర్ చేసుకొని ఈ సమాజంలో ఈ పరిష్కారాలు దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా నాతో చాలాసేపు షేర్ చేసుకుంది ఒక నెల రోజుల క్రితం. ఆమె ఎప్పుడు కూడా ఆమెకు ఆత్మహత్య చేసి అర్ధాంతరంగా జీవితం వదిలిపోతుందని చెప్పి ఎవ్వరు అనుకోలే, ఊహించలే. అంతే ఆమెను ఆత్మహత్య చేసుకున్నంత అంటే నేనేమంటా అంటే అది ఆత్మహత్య కన్నా పరోక్షంగా ఆమెను హత్య చేసినంత పని చేసింది. అది ఆత్మహత్య ఆమె చేసుకున్నా అది దాని వెనుక అంత ఒత్తిడి, మానసిక ఒత్తిడి కనుక ఖచ్చితంగా ఆమె పరోక్షంగా హత్యకు గురైనట్టు లెక్క. కనుక ఎవడైతే దీని వెనుక ఉన్నాడో వాడి మీద హత్యాయత్నం కేసు పెట్టి మళ్ళీ జీవితంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని నేను కోరుతున్నాను. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే అటు ప్రముఖులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని ఇటు ఖచ్చితంగా ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అక్కడ తను ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్న దాన్ని కూడా చూసుకున్నట్లయితే కాళ్ళు అనేవి కింద నేలకు ఆనుకునే, దీన్ని బట్టి మనం ఖచ్చితంగా దీన్ని హత్యగా భావించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పెద్ద ఎత్తున అటు ప్రముఖులు కావచ్చు, ఇటు మీడియా నుంచి కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసేపు క్రితమే గాంధీ హాస్పిటల్ నుంచి ఇక్కడికి చేరుకున్నది ఐస్ డొనేట్ చేశారు. విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు పెద్ద ఎత్తున ఇటు కడసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు మాట్లాడదాం. అక్కతో ఉన్న మీకు అనుబంధం ఎలాంటిది ఏంటి? తను నాకు ఒక 20 years నుంచి తెలుసు, అని బాగా తెలుసు. ఇంకా అంతకంటే చాలా ధైర్యం ఉన్న అమ్మాయి, డేరింగ్ పర్సన్. ఎందుకు చేసుకుంది, అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియదు. మరి రిపోర్ట్ ఏమొచ్చిందో ఏమో, కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నోసెంట్ పర్సను. ఏదేమైనా పాపం ఉన్నది, పాప కోసమైనా ఆలోచించాల్సింది. నిజంగానే ఎవరైనా అంటే సూసైడ్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇంట్లో నుంచి బయటపడడం వల్ల కంపల్సరీ ఆ మూడ్లో నుంచి బయటకు వస్తారు. నిజానికి అది ఏం జరిగిందో తెలియదు. కొంతమంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ అల్లం నారాయణ గారు కూడా ఉండే, వారితో మాట్లాడిచ్చేద్దాం. సార్, స్వేచ్ఛక్క మనపై అనేక సో మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వివిధ రంగాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తం మరి కాసేపట్లోనే ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు కూడా జరగడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇటు మీడియా రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఈ విధంగా అంత పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. గతంలో ఎన్నోసార్లు చూసా, ఉద్యమ కాలం నుంచి ఎంతో అనుబంధం ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఒక విషాద ఛాయలనుకునే పెద్ద ఎత్తున అందరూ కూడా రోధిస్తున్నారు. ఇక్కడ మాట్లాడదాం. స్వేచ్ఛక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఎవరిని మాట్లాడించినా అదే మాట చెప్తున్నారు. ఏమంటారమ్మా? స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు. ఖచ్చితంగా వాడే చంపి ఉరిపెట్టి పరారయ్యిండని అంటాను నేనైతే. ఆ ఉరి వేసుకున్న ప్లేస్ని చూస్తే కూడా ఆ బెడ్ మీద మోకాలు కింద ఆనున్నాయి. అట్లయితే ఎట్లా ఉరి వేసుకొని చనిపోయినట్టు. ఖచ్చితంగా వాడే చంపి ఉరిపెట్టి వెళ్ళిపోయిండని అంటాను. ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయనకి మ్యారేజ్ అయిందా? ఏంటి? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారని కూడా అంటున్నారు. అట్లా ఉన్న తర్వాత కూడా ఈ అమ్మాయిని ఎట్లా మభ్య పెట్టి ఏం చెప్పిండో ఈ అమ్మాయితో కూడా ఉంటున్నాడు. మరి ఇద్దరి మధ్యన ఏం ఘర్షణ జరిగిందో కానీ మనకు తెలియదు ఆ ఘర్షణ. అమ్మాయి చావుకు మాత్రం వాడే కారణం. వాడిని కఠినంగా శిక్షించాలి. ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని వాడిని శిక్షించాలనేది. కానీ ఇప్పటికే చాలామంది యువతులు కూడా బలయ్యారని చెప్తున్నారు. ఆయనకు పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తితో ఇప్పటికీ స్వేచ్ఛకి అవ్వాలంటే ఎలాంటి శిక్ష పడాలి, ఏ విధంగా ఉరి శిక్ష చేయాలి. ఉరి శిక్ష చేస్తే ఇంకొక అమ్మాయి ఖరాబ్ కాకుంటుంటుంది, ఇంకో అమ్మాయి జోలికి పోకుంటుంటాడు కదా. అలాంటి వాళ్ళు ఎవరున్నా అమ్మాయిలని ప్రేరేపించి, అమ్మాయిలని మభ్యపెట్టి, అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి ఇట్లా
చేసే మోసగాళ్ళని ఎవరికైనా ఉరిశిక్ష చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. మీతో ఏ విధంగా మాట్లాడేది, ఏ విధంగా ఉండేది అక్కతో? చాలా ప్రేమగా మేము కనిపించినామంటే అక్క బాగున్నారా అని చాలా ప్రేమతో ఉండేది మాతో. చిన్నప్పటి నుంచి కూడా మా నకరికల్లోనే పెరిగింది. 10th క్లాస్ దాకా నకరికల్లోనే చదువుకుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్కు హైదరాబాద్కి వచ్చి పీడిఎస్లో పనిచేస్తూ తను మేము ఏ మీటింగ్కి వచ్చినా తను కలిసి చాలా ప్రేమగా మాట్లాడేది మాతోనైతే. ప్రేమగా ఉండేది. ఒక్క ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళం మేమంతా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అటు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది ముమ్మాటికి హత్యనే. పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తే ఖచ్చితంగా హత్య చేసి ఉంటారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు లెఫ్ట్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ఇంకోవైపు మీడియా నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు. చివరిసారి కడసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద విషాద చేయాలనుకున్నాయి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కతో ఉన్న అనుబంధం ఏంటి? మాకు అంటే స్వేచ్ఛ వాళ్ళ అమ్మ, మేము మహిళా సంఘం ఆర్గనైజర్లో పనిచేస్తాము. అట్లా మాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఖచ్చితంగా ముమ్మాటికి హత్య అంటారు. కాదు, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదే కాదు. ఆమెకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఆమెను కావాలని వాడు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిండని మేము అనుకుంటున్నాం. అంటే ఎలాంటి శిక్ష పడాలంటారు ఆయనకి? అంటే ఇటువంటి పనులు చేయకూడదు కదా. ఒక భార్య పిల్లలు ఉన్న అతను ఒక బిడ్డ తల్లిని ఇట్లా మోసం చేయకూడదు కదా. అట్లా శిక్ష పడాలి, ఆయనను శిక్ష పడాలని అందరం కోరుకుంటున్నాం. మాట్లాడేదా మీరు? ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా అక్క మాట్లాడేదా? వేరే దగ్గర ఉండేది, మాకు కలిసేది కాదు. మాకు తనే వాళ్ళ అమ్మనే పరిచయము, తను కలిసేది కాదు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. అటు ఉద్యమ నాయకులు కావచ్చు, ఉద్యమ నాయకుల్లో అక్క క్రియాశీలకంగా వ్యవహరించారు, అక్కడ పార్టిసిపేట్ చేశారు. చిన్నగా ఉన్నప్పటికీ ఉద్యమ సమయంలో అయినప్పటికీ అప్పటికి పాల్గొన్నది, తనకున్న అవగాహనతో అక్కడ పాల్గొని ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు ప్రముఖులు కావచ్చు తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది ముమ్మాటికి హత్య అని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు హత్య అని అంటారు. నిజంగా హత్యనేనా? ఒకసారి విజువల్స్లో కూడా కొంచెం కాళ్ళు అనేవి కింద అంటున్నాయి. ఏమంటున్నారు? అసలు ఇది మేము ఊహించలేనటువంటి సంఘటన. ఎందుకంటే స్వేచ్ఛ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి మనిషి, ఉద్యమం చేసినటువంటి ఎంతోమందికి ఆమె ఒక ఆదర్శమైనటువంటి మహిళ. అట్లాంటిది ఇలా జరగడం అసలు ఊహిస్తలేము. కానీ ఇది ఒక రకంగా హత్య అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకనంటే తనకు తనుగా ఎప్పుడు కూడా సూసైడ్ అనేది ఆమె సందర్భం అనేది ఎవరు నమ్మలేకున్నటువంటి సందర్భము. ఎందుకంటే ఆమె అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మామూలు జర్నలిస్ట్ కాదు ఆమె. ఒక సమాజానికి రెండు రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శమైనటువంటి మహిళ ఆమె. కాబట్టి ఆమె ఇట్లా జరగడం చాలా విషాదము. ఇది ఖచ్చితంగా హత్య అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం జర్నలిస్టులం మేము. కానీ ఈ విషాదము అనేది కోలుకోలేకుండా ఉన్నది పరిస్థితి. పాపను చూస్తుంటే చాలా బాధేస్తుంది. పాపకి అన్నీ తానై తను చాలా ఒక గ్రేట్ మదర్ అని చెప్తుంది పాప. ఇంత గొప్ప జర్నలిస్ట్ని కోల్పోవడం మా అందరికి కూడా చాలా బాధాకరం, సమాజానికి చాలా తీరని లోటు. కాబట్టి ఈమెకు ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని మేమందరం జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. స్వేచ్ఛ ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఎప్పుడైతే ఆ నిందితుల్ని శిక్షలు వేసినప్పుడే ఆమెకు ఆత్మకు శాంతి కలుగుతుందని తెలియజేస్తున్నా. కాబట్టి స్వేచ్ఛకు చాలా అన్యాయం జరిగింది. ఆమె సూసైడ్ అనేది ఎవరు ఊహించం మేము. ఎందుకంటే ఆమె చాలా ధైర్యవంతురాలు, ఎంతోమందికి ఆదర్శమైనటువంటి మహిళ ఆమె, ఆదర్శమైనటువంటి జర్నలిస్ట్ ఆమె. ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆలోచన ఆమెకి ఏ రోజు రాలేదు. కాబట్టి ఆమెది ఖచ్చితంగా హత్య అని చెప్తున్నాం మేము. కాబట్టి వాళ్ళ నిందితులను కఠినంగా శిక్షించాలి. జోహార్ స్వేచ్ఛకి జోహార్. రోజు వార్తలు చదువుతుంది కానీ ఈరోజు అక్కే వార్తల్లో ఒక భాగమైంది. రోజు సమాజం ముందు వార్తలుంచే స్వేచ్ఛ ఈరోజు తన హత్యనే ఒక వార్తగా అయినందుకు మేమందరం చాలా బాధపడుతున్నాము. తప్పకుండా ఆమెకు న్యాయం జరగాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. స్వేచ్ఛకు చాలా అన్యాయం జరిగింది. సో మీరేం చెప్తారో? ఒకవైపు హత్యనే భావిస్తారే. ముఖ్యంగా ఈరోజు మహిళలు అంటే ఒక వస్తువులాగా ఈ సమాజం అంటే మగ ప్రపంచం ఒక వస్తువులాగా చూస్తుంది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు వస్తువులు కాదు, వాళ్ళకు కూడా ఒక
స్వేచ్ఛ అనే దాంట్లోనే ఒక అర్థం ఉంది. స్వేచ్ఛ అంటేనే ఒక మార్పు కోసం మాట్లాడే అంత గొప్ప పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడము. నిజంగా ఆ స్వేచ్ఛ ఈరోజు లేకపోవడం, అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చి అనేక మందికి మనోధైర్యాన్ని ఇచ్చి ఆమె ఈ సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉన్నట్లాంటి స్వేచ్ఛ ఇప్పుడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. అలా కుటుంబానికి కానీ సమాజానికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. కానీ నిజంగా ఈ స్వేచ్ఛ ఒక జర్నలిస్టుగా ఎన్నో రకాలుగా ఆమె రోజు వార్తలు చదివి రోజు ఎన్నో రకాలుగా అట్లాంటి ఆమె ధైర్యాన్ని ఇచ్చిన అట్లాంటి వ్యక్తి ఎన్నో బాధలను పాల్పంచుకొని ఆ బాధలకు ఇవాళ నివారణ ఆమె ఒక మందు లాంటి వ్యక్తి సమాజానికి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం అనేది సమాజానికి ఒక రకంగా అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తున్నాం. కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ బిడ్డకు కానీ వాళ్ళ తల్లిదండ్రికి కానీ తీరని శోకం పెట్టిపోయింది. అది అట్లా ఆమె చేసుకుంది అని అంటే ఎంత వేధిస్తే ఎవరైతే తనకు ఒక వ్యక్తి ఫ్రెండ్గా ఉన్నాడో సహజీవనం గడుపుతా అని అనుకున్నాడో తను ఇవాళ ఆమెకు మోసం చేసిండు కాబట్టి ఆ మోసాన్ని తట్టుకోలేకనే ఇవాళ ఆమె అట్లా చేసింది. అది చాలా బాధాకరంగా ఉంది. జోహార్లు స్వేచ్ఛ. సో మొత్తం సార్ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, అందరు కూడా హత్య అంటారు. ఏమంటారు సార్, మీరు దగ్గరుండి చూసారు? హత్య అని శంకరన్న అంటున్నాడు. నిజానికి స్వేచ్ఛ చాలా ఒక పొలిటికల్ కాన్షియస్ ఉన్న మనిషి, అంటే రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం నుంచి అట్లాంటి గొప్ప కుటుంబం నుంచి కూడా వచ్చింది. శంకరన్న ఒక రాజకీయ కార్యకర్తగా ఉన్న మనిషి, ఆమెకు అట్లాంటి విలువలే ఉండే ధైర్యవంతురాలు. 18 ఏళ్ల వయసులో తెలంగాణ జర్నలిస్టులో తెలంగాణ ఉద్యోగం కోసం పనిచేసింది. మేమందరం చాలా మురిపంగా చూసుకునే వాళ్ళ అమ్మాయిని. అందరికి ఇష్టమైన అమ్మాయి, ఎందుకంటే సాహసంగా ఉండేది. మాతో ఊర్లన్నీ తిరిగేది, మీటింగ్లకు అన్నీ వచ్చేది. అట్లాంటి మనిషి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకుండా ఉన్నాం. ఎందుకంటే చాలా సాహసవంతురాలు, ధైర్యవంతురాలు. శంకరన్న చెప్తున్న ప్రకారంగా మరి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మేమైతే విడిచిపెట్టాము. ఇది ఎంత దూరమైనా పోతాం, కానీ వాస్తవాలు తెలియాల్సి ఉన్నది. అప్పటిదాకా ఓపిక పడదామని మా ఉద్దేశం. సో మీరు ఇప్పుడు జర్నలిస్టులకు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? ఇప్పటి జర్నలిస్టుల గురించి ఇప్పుడు ఎందుకమ్మా ఈ విషయ సందర్భంలో? అంటే కొంతమంది కూడా అన్యాయం జరిగింది అంటున్నారు. ఈ విధంగా అట్లాంటి పర్సనల్ ఇష్యూస్లలో మనం ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. కానీ ఏదన్నా ఇట్లాంటి యాతనలు ఇవన్నీ ఉంటే మేము అంతకుముందు నుంచి కూడా మీడియా హౌస్లలో తప్పనిసరిగా ఒక కంప్లైంట్ బాక్స్ ఉండాలనేది చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు తరలి వస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇటు నగరం నుంచే కాకుండా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున చివరిసారి చూడడానికి ఇటు ఇండస్ట్రీలోనూ 20 ఏళ్ళు ఉండటంతో ఎంతోగానో చేసుకోవడంతో విమలక్క కూడా వచ్చారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా రోధిస్తున్నారు. ఉద్యమం సమయంలో అనేక అందరితోనూ కలిసిమెలిసి ఎంతోగానో యాక్టివ్గా ఉండేది. అలాంటిది ఒక్కసారిగా మరణించడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కడసారి చూసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఈ విధంగా చేయడం ముమ్మాటికి హత్య అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చివరిసారి కడసారి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లోనూ చూసుకోవచ్చు. మొత్తం మీద మరి ఇంకోవైపు అటు గాంధీ హాస్పిటల్లోనూ తన ఐస్ను కూడా డొనేట్ చేశారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. అటు వివిధ రంగాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితులు ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. ఎవరిని చూసినా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సో ఇక్కడ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఈ హత్యలు ఇక్కడితోనే ఆగిపోవాలంటే ఖచ్చితంగా ఇది జనాలకి తెలియాలి. ఒక ప్రశ్నించే గొంతుకునే ఈ విధంగా చేస్తే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటిక ఉంది, అక్కడలోనే అంత్యక్రియలు జరగనుంది. దానికి సంబంధించి కూడా
ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు స్వేచ్ఛ వల్ల మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున విలపిస్తున్నారు, పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. వివిధ రంగాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడైతే నిన్న హ్యాంగ్ చేసుకున్నా అంటారో ఎవ్వరు కూడా సడన్గా అందరూ ఒక షాకు గురయ్యారు. అంత చేసినంత పిరికిది కాదు అంటూ స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి పూర్ణచందర్ నాయక్ చేసినటువంటి హత్య అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కదిలించినా కూడా అదే మాట చెప్తున్నారు. ఇది ముమ్మాటికి హత్య అని భావించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడ అంత్యక్రియలు కూడా జరగనున్నది. ఇంకోవైపు పోస్ట్మార్టం ప్రక్రియ అనంతరం ఇక్కడికి రామ్నగర్లోనే తన పేరెంట్స్ ఇంటికి ఇక్కడికి తరలించారు. తరలించిన అనంతరం ఒక్కొక్కరుగా ఇటు వివిధ రంగాల నుంచి పెద్ద ఎత్తున చేరుకొని కడసారి నివాళులు అర్పిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.